సో ఈ వింగ్లోకి రావాలి అంటే అన్నీ వదిలేసుకోవాలి, లేదా ఏదో హిమాలయాలకు ఎటైనా వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చోవాలి అంటారు. సన్యాసం తీసుకోవటం, హిమాలయాలకు వెళ్ళటం, అరణ్యాలకు వెళ్ళటం. సరే, ప్రాణం పోయిన తర్వాత బాడీలో కణాలు ఎలా పనిచేస్తాయి? మునులు ఋషులు ఇచ్చిన మన వారసత్వ సంపద అది. చాలా ఉన్నాయి మన మనిషి జీవితంలో. నడుస్తున్న జర్నీ ఒక పరుగులు తీసే ప్రపంచం. ఈ ప్రపంచంలో పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు పుల్ స్టాప్ అనేది ఉండదు. సో వాళ్ళ లైఫ్ సర్కిల్లో యోగాని యాడ్ చేసుకోవాలంటే ఎలా యాడ్ చేసుకోవచ్చు? యోగాని ఒక భాగంగా చేసుకుంటే సమయం ఆటోమేటిక్గా దొరుకుతుంది. ప్రాణాయామం మన లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? ప్రాణాయామం ప్రాణాన్ని విస్తరించడం. ఇప్పుడు ధ్యానం పేరుతో సోకాళ్ళ గురువులందరూ పరధ్యానాన్ని నేర్పిస్తున్నారు. సంఘర్షణ లేని మనసు అయోధ్య. రైల్వే ప్లాట్ఫారం మీద అమ్మే పులిహార, దేవాలయంలో అమ్మే పులిహార, రెండింటికి టేస్ట్లో డిఫరెన్స్ చూడండి. ఒకటి వ్యాపార భావంతో చేసింది, ఇంకొకటి దేవుడికి నైవేద్యం పెడుతున్నాననే భావంతో చేసింది. ఎవ్రీథింగ్ మైండ్ ఈజ్ ఎనిమీ. శత్రువు లాంటి మనసును సాధన ద్వారా మిత్రుడుగా మార్చుకుంటాం. ఇంకా హర్రీ, వర్రీ, కర్రీ, ఈ మూడు కదా మనల్కి అనారోగ్యాలకి దారితీసేవి. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఈరోజు గీతిక యోగి రాజా దగ్గరకు వచ్చింది. నిజంగా చెప్పాలి అంటే యోగాలో ఎన్ని ఆసనాలు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో, తన జీవితమే యోగాగా మార్చుకొని మనం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఖచ్చితంగా చేయాలి అన్న ఒక నినాదంలో తను నేర్చుకున్న విద్యని 10 మందికి పంచుతూ 10 మందిని మంచి మార్గంలో నడిపిస్తున్న ఉమా మహేశ్వరరావు గారి దగ్గరికి వచ్చాము. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి, మీ పూర్తి పేరు? సార్ నా పూర్తి పేరు ఉమా మహేశ్వరరావు. సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా యోగా చేస్తున్నారు? గత 30 సంవత్సరాలుగా. సార్ అడగకూడదు కానీ ఇప్పుడు మీ వయసు ఎంత? సార్ 61 సంవత్సరం. 61 సంవత్సరం. 30 సంవత్సరాలు అంటే మీకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి యోగా మొదలుపెట్టారు. యోగా మొదలు పెట్టడానికి ఏమన్నా కారణం ఉందా సార్? అప్పట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత దీని గురించి తెలుసుకుందాం, ఏంటి యోగా అంటే అని మొదలుపెట్టాను. ఏది చేసినా సరే దాని లోతు తెలుసుకోవాలి. మొదలు నుంచి నిద్రపోను అది తెలుసుకునేంతవరకు. ఎందుకంటే సముద్రంలో పైన అలలు ఉంటాయి, అలజడులు ఉంటాయి. లోతుగా లోపలికి వెళ్తే అక్కడ సూది కనిపించేంత స్పష్టత ఉంటుంది. మడులు, మాణిక్యాలు, వైడూర్యాలు అక్కడ ఉంటాయి. అందుకని ఏ విషయాన్ని సరే లోతుగా వెళ్ళాలి, పిచ్చిలాగా వెళ్ళాలి. నన్ను కొన్నాళ్ళు పిచ్చోడు అన్నారు. ఏంటి, కోట్ల రూపాయల వ్యాపారం, లక్షల సంపాదన వదిలేసి ఈయన ఈ యోగా అంటాడు, ధ్యానం అంటాడు, ప్రాణాయామం అంటాడు, ఇంకా రక్తదానం అంటాడు, సేవ అంటాడు, ఏంటి ఇంకేమైనా పిచ్చి పట్టిందా అని కొంతమంది నన్ను గురించి అనుకున్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఒకటే, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ మెంటల్ హాస్పిటల్. ప్రపంచమే పెద్ద పిచ్చి ఆసుపత్రి. డబ్బు పిచ్చి, పేకాట పిచ్చి, మందు పిచ్చి, రకరకాల పిచ్చులు. నాకున్న పిచ్చి నలుగురికి మంచి చేయాలి, నలుగురికి ఆరోగ్యం అందాలి, నలుగురికి జ్ఞానం అందాలి. నేను ఏదైతే పొందానో అది అందరికీ అందించాలనే తాపత్రయంతో కొన్ని వేల మందికి ఈ మార్గం ద్వారా ప్రయోజనం కలగటానికి ప్రయత్నం చేశాను. ఓకే సార్, ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి మీరు చేస్తున్నారు. అంతకుముందు మీరు ఏం బిజినెస్ చేసేవాళ్ళు సార్? అంతకుముందు ఇప్పుడు కూడా పార్షియల్గా జరుగుతుంది. మిర్చి వ్యాపారం చేసేవాడిని నేను. ఓకే. అది భద్రాచలం దగ్గర రైతుల దగ్గర మిర్చి కొని అమ్మటం, కొంచెం ఎక్స్పోర్ట్ చేయటం అవి చేసేవాళ్ళం. కోల్డ్ స్టోరేజ్ కల్చర్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా గుంటూరుకి షిఫ్ట్ అయ్యాం. మాది ఇప్పుడు ఈస్ట్ గోదావరి, గతంలో వెస్ట్ గోదావరి, రాజమండ్రి దగ్గర నిడదవోలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మహానుభావులైన గురువులందరి పదాలు పట్టుకున్నాను. వీలైనంత ఫాస్ట్గా మైండ్ని ప్యూరిఫై చేసుకోవాలి. అసలు ఈ జీవితం ఏంటి, పుట్టడం ఏంటి, చనిపోవటం ఏంటి, మధ్యలో జరిగే మాయనాటకం ఏంటి, ఇదంతా తెలుసుకోవటానికి జ్ఞానం కోసం ఒక ఆకలితో తిరిగాను.
హంగ్రీ ఫర్ నాలెడ్జ్, ఒక తృష్ణ అన్నమాట. దాన్ని తెలుసుకున్న దాన్ని నలుగురికి అందించాలనే తాపత్రయం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలిద్దరికీ మంచి చదువులు లభిని, ఇద్దరు ఐఐటి మెడ్రాస్లో చదివారు. ఇప్పుడు అమెరికాలో న్యూజెర్సీలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు భవిష్యత్తు బాగానే ఉంది. మేము కూడా 3 సార్లు అమెరికా వెళ్ళాము. అక్కడ వెళ్ళినా కూడా ఈ సేవే. చిరంజీవి పవన్ కళ్యాణ్ బర్త్డే వచ్చింది, ఆప్తా వాళ్ళు మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెడితే అక్కడికి వెళ్ళి సర్వీస్ చేశాను. అక్కడ ఉన్న రూల్స్ కారణంగా నేను అక్కడ 100వసారి ఇద్దాం అనుకున్నా, కుదరలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున 100వసారి బ్లడ్ డొనేషన్ చేయటం జరిగింది. 102వసారి మన మహానాడులో తెలుగుదేశం పెట్టారు. జనరల్గా బ్లడ్ ఇవ్వడం అంటే ఒకసారి 2 సార్లు ఇస్తేనే మనం ఇవ్వడం కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఓ మై గాడ్ నువ్వు 2 సార్లు బ్లడ్ ఇచ్చావా, నీ బాడీలో జస్ట్ ఒక 9 to 8 యూనిట్స్ బ్లడ్ ఉంటుంది, నువ్వు ఇచ్చేస్తే ఇట్లా మళ్ళీ రీగైన్ ఎలాగా అని చెప్పి ఒక థాట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తారు. 102 సార్లు బ్లడ్ ఇవ్వడం అనేది ఎలా సాధ్యం సార్? మళ్ళీ మీరు రీగైన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అది ఒక మనిషికి 5 లీటర్స్ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు బ్లడ్ ఉంటుంది. అయితే అందులో వాళ్ళు తీసుకునేది 2.5 ml మాత్రమే. 3.5 సాచెట్ ఉంటుంది. అందులో ఒక 1.5 మిల్లీలీటర్స్ ప్రిజర్వేటివ్ ఉంటుంది. 2.5 మాత్రమే తీసుకుంటారు. ఒక వారం 10 రోజుల్లో భర్తీ అయిపోద్ది. రక్తదానం చేయటం వల్ల నీరసపడతాం, బలహీనపడతాం అనేది అపోహ మాత్రమే. ఒక ఫీల్ గుడ్ హార్మోన్స్ వస్తాయి. మనం మంచి పని చేస్తున్నాము, హెల్పింగ్ మేక్స్ హ్యాపీ. ఇప్పుడు బావిలో నీరు తోడుతూ ఉంటే మళ్ళీ ఓడుతూ ఉంటుంది, లేకపోతే మురిగిపోద్ది. నేను రెడ్ క్రాస్లో మెంబర్ని, మానవతాలో మెంబర్ని. వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు ఎన్నో రకాలుగా. ఇది ఇంకా చేయటానికి వాళ్ళు ప్రోత్సహించారు. ఒక 40 ఏళ్ళ క్రితం మొట్టమొదటిసారి మా బంధువులకు అవసరం అయితే మొదలుపెట్టింది. అది ఒక అలవాటుగా మారిపోయింది, ఇంతవరకు వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచే బ్లడ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు సార్? 18 సంవత్సరాల వయసు. అప్పుడు మా బంధువులు ఆమె ఒకసారి ఆపరేషన్ చేయించుకుంటూ కొంచెం ప్యూర్ బ్లడ్ కావాలి అని, అప్పట్లో రిక్షా పులర్స్ వాళ్ళు కూడా మందు తాగటానికి అది బ్లడ్ అమ్మేసుకునేవాళ్ళు. అలాంటి టైంలో నాకు కొంచెం అప్పుడు బాడీ బిల్డింగ్ చేసేవాడిని, కొంచెం ఫిట్గా ఉన్నాను. నా బ్లడ్ తీసుకుంటే ఆమెకి బాగుంటుందని అడగటం. తర్వాత మా అక్కగారికి కాకినాడ జనరల్ హాస్పిటల్ అవసరమైంది. తర్వాత మా చిన్నాన్నగారికి హైదరాబాద్ నిమ్స్లో ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు, అలాగే మా మేనమామ గారికి షుగర్ ఉంది, ఆయనకి రాజమండ్రిలో ఒకసారి అవసరమైంది. ఇలా బంధువులతో మొదలుపెట్టింది. అందులో ఉన్న మంచి గ్రహించాము, అది ఒక ఉద్యమంగా మారింది. అలాగా చేసాము. ఇప్పుడు ఎవరో కూడా స్ఫూర్తి పొందుతున్నారు, ఎవరో కూడా మోటివేషన్ చేస్తున్నారు. డబ్బులు లేకపోయినా కూడా మనం మంచి చేయాలనుకుంటే, సర్వీస్ చేయాలి సొసైటీకి అనుకుంటే ఇది ఇలా చేయొచ్చని అనుకోవటం చాలామంది చేస్తున్నారు. మధ్య మిర్చియాడ్లో కూడా ఒక 175 మంది స్వచ్ఛందంగా గుమస్తాలు వచ్చి ప్రసాద్ అనే ఒక అతను ఉన్నాడు, అతని ఆధ్వర్యంలో ఇచ్చారు. ఒక 7-8 సంవత్సరాల నుంచి దీన్ని కొంచెం ఫోకస్ చేస్తున్నాం, ఎవరో ఒకరు చేస్తున్నారు కదా అని. సార్ 30 years అంటే అదొక మంచి హడావిడి ఉన్న ఏజ్. అది లైఫ్ మిడ్ స్టేజ్ అని కూడా చెప్పచ్చు. మన లైఫ్కి 30 years అంటే మన లైఫ్ అటు ఇటు సఫల్ అవ్వడమా లేదా ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అంత హడావిడి ఉన్న లైఫ్ స్టైల్లో, లైక్ మన పిల్లలతో కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, అదొక క్రాంకీ మోడ్ అని కూడా చెప్పచ్చు. సో ఈ జర్నీని ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? బ్యాలెన్స్ చేయడం అంటే అది ఎంత భగవంతుడి ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల సహకారం, బాగా సంపాదించాలి, ఇంకా సెటిల్ అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. అవన్నీ లేకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయటం, అదంతా జరిగిపోయింది, హ్యాపెన్ జరిగిపోయింది. అంటే లైక్ 30 years అనగానే ప్రతి ఒక్కరి మోటో ఏంటంటే సెటిల్ అవ్వాలి, ఇంకా డబల్ త్రిబుల్ ఎర్న్ చేయాలి అన్న మోటోలో ఉంటారు. అలాగా ఒక కసితోటి డబ్బులు సంపాదిస్తే గౌరవం ఉంటుంది అని చెప్పి ఎప్పుడు నిద్రపోయాను, ఎప్పుడు తిన్నాను, భద్రాచలం అడవుల్లో
తిరిగి 20 ఎకరాలు సంపాదించి అందులో ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. 13 ఎకరాలు అమ్మేసి మా మదర్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము. చాలా చూసాము అప్ అండ్ డౌన్స్ అన్నీ. 30 ఇయర్స్కి 30 ఇయర్స్కి కాదు, అసలు 16 ఇయర్స్ నుంచే నేను కష్టాలు చూశాను. 16 సంవత్సరాల వరకు మాకు కష్టం తెలియదు. మా నాన్నగారు ఉన్నారు. అక్కడి నుంచి మొదలైనవి. అయితే ప్రతి కష్టం అదృష్టమైంది. మోర్ స్ట్రాంగ్ అవుతూ వచ్చాం. ఇంకా సమస్యలు మన సమర్థతని బయటికి తీసుకురావడానికి వస్తాయి. సమస్యలు సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైఫ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సమస్యలతో సహజీవనం చేస్తానే ఎలా ఆనందంగా ఉండాలనేది ఆధ్యాత్మిక విద్య ద్వారా తెలుసుకున్నాను. ఆధ్యాత్మికత అంటే అన్నీ వదిలేయటం, సర్వసంగ పరిత్యాగం అని అపోహ ఉంది. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన అదే. సో ఈ వింగ్లోకి రావాలి అంటే అన్నీ వదిలేసుకోవాలి, లేదా ఏదో హిమాలయాలకు ఎటైనా వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చోవాలి అంటారు. సో దానికి మీనింగ్ ఒకసారి మాకు స్పష్టంగా తెలియజేయండి. ఆధ్యాత్మికత అంటే ఆల్రౌండెడ్ ఎఫిషియన్సీ, సర్వసమర్థత. ఇక్కడ లాహిరి మహాశైలు ఉన్నారు కదా, ఆయన ఉద్యోగం చేసేవారు. అదనపు సంపాదన కోసం ట్యూషన్లు చెప్పేవారు. కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించారు. పిల్లల్ని ప్రయోజకులను చేశారు. ఆయన గృహస్థ యోగి, గాడ్ ఆఫ్ హౌస్ హోల్డ్. సన్యాసం తీసుకోవటం, హిమాలయాలకు వెళ్ళటం, అరణ్యాలకు వెళ్ళటం, ఇదంతా మన ధర్మం చెప్పలేదు. మన మునులు ఋషులందరికీ భార్యలు ఉన్నారు. మనం కొలిచే దేవుళ్ళందరికీ భార్యలు ఉన్నారు. శివుడు అర్ధభాగం ఇచ్చాడు. రాముడు భార్య కోసం పెద్ద యుద్ధం చేశాడు. భగవద్గీతను బోధించిన కృష్ణుడు సంసారి, అది అందుకున్న అర్జునుడు సంసారి. శస్త్రీ ధర్మం ఆచరేత్, భార్యతో సహా ధర్మాన్ని ఆచరించాలి. ఏ ధర్మం అంటే ప్రాణధర్మం. ప్రాణమే ధర్మం, ప్రాణమే సత్యం. ప్రాణో హి భగవానీశ, ప్రాణో విష్ణు పితామహ, ప్రాణేన దార్యతే లోక, సర్వం ప్రాణమయం జగత్. నేను మాట్లాడుతానంటే లోపల ఉన్న ప్రాణం ఉంది కాబట్టి, మీరు వింటున్నారు అంటే ప్రాణం ఉంది కాబట్టి. ఈ ప్రాణం లేనప్పుడు ఇంద్రియాలకు అస్తిత్వం ఎక్కడుంది? ఇవి పనిచేయవు కదా. ఆ శవం ఎగిరిపోతే, ఇది శవం అయిపోతే అసలు ఏ ధర్మం కావాలి? ధర్మం అంటే ప్రాణం. ఇస్లాం ఏంటి, బౌద్ధం ఏంటి, జైనం ఏంటి, క్రైస్తవం ఏంటి, ఇవన్నీ ధర్మ సాంప్రదాయాలు ఒక్కొక్క మహానుభావుని అనుసరించు. కానీ ఏది అనుసరించాలన్నా అసలు ముందు ప్రాణం కావాలి. ఆ ప్రాణాన్ని కాపాడుకోవటానికే కదా కోవిడ్లో అందరూ ఇళ్లలో పదిలంగా ఉన్నారు. మనం గుళ్ళో చెప్పే పూజలో చూడండి, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ. అక్కడ కూడా ప్రాణానికి జరిగేది పూజ. ప్రాణమే సత్యం. ఆ ప్రాణం లేకపోతే ఏం లేదు. దానికి యోగ మార్గంలో ప్రాణాయామం చేయాలి. ఆయామం, ప్రాణాన్ని విస్తరించటం, ప్రాణశక్తిని బాడీలో ప్రతి కణానికి కూడా అందించటం. ఈ పరమహంస యోగానంద గారు ఒక యోగి ఆత్మకథ బుక్కు. ఇది కొన్ని భాషల్లో 38 భాషల్లో తర్జుమైంది. 38 భాషలు. కొన్ని యూనివర్సిటీస్కి రెఫరెన్స్ బుక్ ఇది. ఈయన అమెరికాలో చనిపోయారు. చనిపోయే ముందు నేను వచ్చిన పని పూర్తయిందని హాయిగా ఆనందంగా ప్రాణం వదిలేశారు. 60 సంవత్సరాల క్రితం. ఇప్పట్లాగా 24 గంటల్లో అమెరికా వెళ్ళే అవకాశం లేదు. అప్పుడు సముద్ర మార్గం ద్వారా శిష్యులు వెళ్ళాలి. అప్పటి వరకు 21 రోజు బాడీని ఆ శిష్యుల సందర్శనార్థం అలా ఉంచేస్తే, ఈలోపు అక్కడ ఉన్న ప్రజలు ఆయన్ని అంతిమ నివాళి ఇస్తూ ఉంటే మామూలుగా పడుకుని నిద్రపోతున్నట్టే ఉంది బాడీ. 21 రోజులు బాడీ ఎలా ఉంది సార్? అది 21 రోజు ఉంది. అప్పట్లో ఈ శవాన్ని భద్రపరచడానికి ఇప్పుడున్న నూతన ఆవిష్కరణలు ఏమీ లేవు. కానీ అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ టెస్ట్ చేసి గుండె ఆగిపోయింది, బాడీలో ప్రతి కణం కూడా శ్వాస తీసుకుని వదిలిపెడుతుందని సార్. ప్రాణం పోయిన తర్వాత బాడీలో కణాలు ఎలా పనిచేస్తాయి? అది మన ఈ మునులు ఋషులు ఇచ్చిన మన వారసత్వ సంపద. అది శ్వాస జరుగుతుంది కదా, శ్వాస క్రమబద్ధంగా జరిగినట్టయితే ఇదంతా సాధ్యం అవుతుంది. అది చనిపోయిన తర్వాత కూడా ఆ కణాలు ఇమ్మీడియట్గా పాడవన్నమాట. అది ఏళ్ల తరబడి చేసిన సాధన తాలూకు ఫలితం. నిజంగా అది నమ్మశక్యం కానీ నిజం అన్నట్లే ఉంది సార్. అదంతా మీకు ఇందులో చూస్తే చూడండి. లేకపోతే ఎక్కడైనా సరే సైన్స్ అనేది హాఫ్ సర్కిల్, స్పిరిచువాలిటీ ఈజ్ ఫుల్ సర్కిల్. ఆధ్యాత్మికత పూర్ణత్వం. మీకు అంతరిక్షంలోకి రాకెట్లు పంపేవాళ్ళు కూడా తిరుపతి వెళ్ళి
ముందు దండం పెట్టుకుంటారు కదా. అవును సార్. ఆ, మరణం కానీ ఇంకా అంతుపట్టని రహస్యాలు ఏమో చాలా ఉన్నాయి మన మనిషి జీవితంలో. సార్ ఇది ప్రాణాయామం గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే జనరల్గా చాలామంది ఇప్పుడు మీకులాగా ఫుల్ టైం యోగాకి కేటాయించలేరు. వాళ్ళు చాలా హడావిడి లైఫ్ సర్కిల్లో పరుగులు తీస్తుంటారు. ఇప్పుడు మన నడుస్తున్న జర్నీ ఒక పరుగులు తీసే ప్రపంచం. ఈ ప్రపంచంలో పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఫుల్ స్టాప్ అనేది ఉండదు. సో వాళ్ళ లైఫ్ సర్కిల్లో యోగాని యాడ్ చేసుకోవాలంటే ఎలా యాడ్ చేసుకోవచ్చు? యోగాని ఒక భాగంగా చేసుకుంటే సమయం ఆటోమేటిక్గా దొరుకుతుంది. ర్యాట్ రేస్ కదా ఇదంతాను. ఎందుకు పరిగెడుతున్నారో ఎలకలకు తెలియవు కదా, అలాగే పరిగెడతా ఉన్నారు. మన పూర్వీకులందరూ కూడా శరీరాన్ని కష్టపెట్టారు, మనసు ప్రశాంతంగా ఉంచుకున్నారు. మనదేమో రివర్స్ జనరేషన్. అందుకే అన్నీ కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సైకాలజిస్టులు సరిపోవట్లేదు, సైకియాట్రిస్టులు సరిపోవట్లేదు, కౌన్సిలింగ్ కోసం మాలాంటి వాళ్ళందరినీ అప్రోచ్ అవుతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మోర్ మోర్ మోర్, ఇంకా కావాలి ఎంత కావాలి మనిషికి, కానీ అది తెలుసుకోకుండా పరిగెడతా ఉన్నారు. ఇంకా ప్రాణాయామం అనేది అంటే మహాధర్మం. ప్రాణాయామో మహాధర్మ వేదనామపత్య గోచర, వేదాల్లో కూడా చెప్పబడింది. సర్వపుణ్య సారోహి, అన్ని పుణ్యాలకి మూలం. పాపరాశి తులానలహ, పాపరాశి మొత్తాన్ని భస్మీపట్లం చేసేది. దీనికి మించినది ఏమీ లేదు. నాకు ఆరోగ్యానికి సంబంధించి ఆస్తమా ఉండేది, ఇంకా ఏవేవో ఉండేవి. ఆరోగ్యం అనేది చాలా చిన్న విషయం. ఇందులో ఆరోగ్యం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. దానికి మించిన ప్రయోజనాలు యోగా ద్వారా, ధ్యానం ద్వారా, ప్రాణాయామం ద్వారా, ఆధ్యాత్మిక ద్వారా, సనాతన ధర్మం ద్వారా మనం పొందుగాం. ప్రాణాయామం మన లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? ప్రాణాయామం అద్భుతమైన ఆయామం. ప్రాణాన్ని విస్తరించటం, ప్రతి కణానికి కూడా ప్రాణశక్తిని అందించటం. మీకు యోగా మీన్స్ కోఆర్డినేషన్ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ. రెండింటి కలయికతో చేసే ప్రతి పని ధ్యానమే. మనం డ్రైవింగ్ చేసినా, వంట చేసినా, లేకపోతే పూజ చేసినా, ఇంకేం చేసినా సరే అది మనసుతో చేస్తే, ఫుల్ మైండెడ్గా చేస్తే ఎఫిషియెంట్గా ఉంటుంది కదా. ఇక్కడ మనం పరధ్యానంలోనే ఉన్నాం, అంతా కూడా ధ్యానంలో లేము. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఈ మైండ్ ప్రజెన్స్లో ఉండి ఆ రెండింటి కోఆర్డినేషన్తో చేసే ప్రతి పని ధ్యానం. ఇప్పుడు ధ్యానం పేరుతో సోకాల్డ్ గురువులందరూ పరధ్యానాన్ని నేర్పిస్తున్నారు. ఏంటి ధ్యానం? వాట్ ఈజ్ మెడిటేషన్? మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ సిట్టింగ్ స్లీప్లాగా తయారైంది. కూర్చొని నిద్రపోవటమే ధ్యానం అయింది. అలా కాదు. అయోధ్య మైండ్ వితౌట్ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ లేని మనసు అయోధ్య. రామ ది నాలెడ్జ్, రాముడు జ్ఞానం, సీత బుద్ధి. రావణ ద ఈగో, వెరితలలేసిన అహంకారం, 10 తలల అహంకారం. అహంకారం అనే రావణుడు సీత అనే బుద్ధిని ఎత్తుకెళ్ళిపోయాడు. రాముడనే జ్ఞానం రావణుడనే అహంకారంతో యుద్ధం చేసి తిరిగి సీతా బుద్ధిని వెనక తెచ్చుకున్నారు. ఎవరి సాయంతో? ప్రతి క్షణము అప్రమత్తత, హై అలర్ట్నెస్, నిరంతర గమనం. ఇదే లక్ష్మణుడు. శ్వాస పవనపుత్రుడు ఆంజనేయుడు. ఇది యాక్చువల్ రామాయణం. ఇది ధ్యానం. మనలో 100 కౌరవ భావాలు, డెమనిక్ క్వాలిటీస్, రాక్షస ప్రవృత్తులు, 5 దైవీ గుణాలు. ఈ రెండింటికి మధ్యన కురుక్షేత్రం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో సనాతన, దేహమే దేవాలయం. గుడిలో ఉన్న దేవుడు కన్నా గుండెల్లో ఉన్న దేవుడు మనకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి. హృదయం అంటే ఇక్కడ 2 కనుబొమ్మల మధ్యన, ఇక్కడ బురుకుటి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి మనం చేసే ప్రతి పని ధ్యానం. ధ్యానం ప్రత్యేకంగా చేయటం కొన్నాళ్ళు చేసిన తర్వాత కళ్ళు మూసిన ధ్యానమే, కళ్ళు తెరిచిన ధ్యానమే. నేను ఎప్పుడు నిరంతర గమనంలో, నిరంతరం ధ్యానంలోనే ఉంటాను. ప్రత్యేకం సాధన చేసేది కొంత టైం, అది జీవితంలో ఒక భాగం అయిపోద్ది. అప్పుడు ప్రతిదీ ధ్యానమే. వంట చేసేటప్పుడు నా పిల్లలు, భర్త ఆరోగ్యంగా ఉండటానికి ప్రసాదం తయారు చేస్తున్న భావంతో గృహిణి తయారు చేసినప్పుడు, నైవేద్యం తయారు చేస్తున్నాను అనే భావంతో తయారు చేయనప్పుడు
ఆ వంటకి రుచి వస్తుంది, అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతా భావనే. అలా కాకుండా ఈ వంట పెంట నా తంట అని చేస్తే అది రుచి పాడు ఏముండదు. మీకు రైల్వే ప్లాట్ఫారం మీద అమ్మే పులిహార, దేవాలయంలో అమ్మే పులిహార, రెండింటికి టేస్ట్లో డిఫరెన్స్ చూడండి. ఒకటి వ్యాపార భావంతో చేసింది, ఇంకొకటి దేవుడికి నైవేద్యం పెడుతున్నాననే భావంతో చేసింది. ఎవ్రీథింగ్ మైండ్ ఈజ్ ఎనిమీ. శత్రువు లాంటి మనసుని సాధన ద్వారా మిత్రుడిగా మార్చుకుంటాం. మిత్రుడితో ఇబ్బంది లేదు కదా, అప్పుడంతా లైఫ్ నల్లేరు మీద నడక కదా, మధుమయం కదా. మన మునులు ఇచ్చిన వారసత్వ సంపద యోగా, ధ్యానం, ప్రాణాయామం, వీటిని ప్రతి ఒక్కళ్ళు జీవితంలో భాగం చేసుకున్నట్టయితే ఆ జీవిత పరమార్థం అర్థం చేసుకుంటారు. జీవితాన్ని బ్రతకటం నుంచి జీవించటం నేర్చుకుంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, కళాత్మకంగా జీవించటం, ప్రతి పని కళాత్మకంగా చేయటం. డ్రైవింగ్ చేస్తున్నాం, ఈ పక్కన ఎవరు వస్తున్నారు, ఈ పక్కన ఎవరు వస్తున్నారు, ముందు ఎవరు వస్తున్నారు, వెనక ఎవరు వస్తున్నారు, ఇలా ధ్యాస పెడితేనే కదా కరెక్ట్గా చేయగలుగుతాం. పరధ్యానంగా చేస్తున్నారు, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. అది కూడా ధ్యానంలాగా చేయాలి. ప్రతి పనిని ధ్యానంలాగా చేయాలి. సూపర్ సార్, ఇది నిజంగా ప్రతి ఒక్కరూ ఫాలో అయితే వాళ్ళ లైఫ్స్ మీకు మిరాకిల్స్ అయిపోతాయి నిజంగా. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి పనిలో ఒక నిర్లక్ష్యం, ప్రతి పనిలో ఒక సెకండ్ థాట్ ఆఫ్ వ్యూ వచ్చేస్తూ ఉంది. సో దానివల్లనే కాలుష్యం, రోగాలు, లైక్ మనం ఏది తినాలన్నా భయపడుతున్నాం, ఏది కొనాలన్నా భయపడుతున్నాం. సార్ చెప్పండి, యోగాలో ప్రతి ఒక్క రోగానికి మందు ఉందంటారు? మనసే మందు. ఎప్పుడైతే మైండ్ ఒక సాధన ద్వారా సమత్వంలోకి వస్తుందో, సమత్వం యోగం వచ్చితే, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వచ్చిన తర్వాత అప్పుడు అంతా ఆటోమేటిక్గా నల్లేరు మీద నడకలాగా సాగిపోద్ది కదా. మన ఇప్పుడు ఒత్తిళ్ళలోనే ఒత్తిళ్ళు, స్ట్రెస్ ఫ్రీ మైండ్, డిసీజ్ ఫ్రీ బాడీ రావాలంటే ప్రతి ఒక్కరు యోగా, ధ్యానం చేయాలి. ఇంకా హర్రీ, వర్రీ, కర్రీ, ఈ మూడు కదా మనకి అనారోగ్యాలకి దారితీసేవి. షుగరు, బీపీ, క్యాన్సర్, ఈ మూడు కూడా త్రిమూర్తులు ఇవాళ ప్రతి ఇంట్లోనూ కామన్ అయిపోయినాయి. ఎందుకు? మనుషులు చాలా ఇన్సెక్యూర్డ్ లైఫ్ గడుపుతున్నారు, అభద్రతా భావంతో గడుపుతున్నారు. గతం గురించి చింత, భవిష్యత్తు గురించి ఆందోళన. గతం చచ్చిపోయిన శవం తీసుకెళ్ళి సమాధిలో పాతేసాం, అది తవ్వుకోవటం, ఆ జ్ఞాపకాలతో ఎంతసేపు రేడియేట్ చేసుకోవటం. ఆ గతం ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అన్నారు, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ అన్నారు. ఆ గతం దాన్ని వదిలేసేయాలి. భవిష్యత్తు పుట్టని బిడ్డ, ఇంకా పుట్టలేదు, ఆడపుట్టరా, మగ పుడతారా, రెండు కాకుండా మాడ పుడతారా, అది ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ. ప్రజెంట్ మూమెంట్, ఈ క్షణంలో జీవించటం, ఈ క్షణం యొక్క అనివార్యతని గ్రహించి ఈ క్షణంలో మనం జీవించినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూచర్ బాగుంటుంది. మనుషులందరూ ఆ గతంలో ఉంటారు లేదా భవిష్యత్తులో ఉంటారు, ప్రజెంట్ మూమెంట్లో ఉండరు. అదే ప్రాబ్లం. సార్ ఇప్పుడు లైఫ్ని మార్చుకోవాలి అంటే పొద్దున 6 o'clockకి జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అప్ టు 9 వరకు కంపెనీస్లో లేదా ఏదైనా స్టాల్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకున్నారు. కొంతమంది 10ంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ బ్యాలెన్సింగ్గా యోగా చేయాలంటే ఎలా కుదురుతుంది? మనం సమయం, వేర్ దెర్ ఇస్ ద విల్ దెర్ ఇస్ ద వే అన్నారు. మనసుంటే మార్గం దొరుకుతుంది. మేము ఉదయం 4ంటికి లేస్తాను, లేచిన దగ్గర నుంచి ఉదయం చేస్తాము. ఆ ప్రభావం రోజంతా ఉంటుంది, రోజంతా ఎనర్జెటిక్గా జరిగిపోద్ది. ఒత్తిడిగా, భారంగా, తప్పదరా బాబు, కర్మరా అని జీవించడం కన్నా హాయిగా, ఆనందంగా, ఆటలాగా, పాటలాగా, ఈజీగా లైఫ్ని ప్రతిదీ మన చేతిలోనే ఉంటుంది అంటారు. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన మానవ జన్మ వచ్చింది. మనుషులు ఎంత అసహజంగా నడుపుతున్నారంటే అసలు నవ్వటమే మర్చిపోయారు. గేదెలు నవ్వగలవా, కుక్కలు నవ్వగలవా, మనుషులకి మాత్రం వరం. అసలు నవ్వే మర్చిపోయారు, అసలు ఆనందంగా గడపటమే మర్చిపోయారు. ఆనందం ఎక్కడుంది? ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. లోపల ఉన్నదాన్ని బయట వెతుకుతున్నారు. చర్చింగ్ అవుట్ సైడ్, మన లోపల ఉన్నదాన్ని. ఆనందం లోపల ఉంది, శాంతి లోపల ఉంది. ఇక్కడ మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. ఇంకా ఆనందాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఇల్లు కడితే ఆనందం, పెళ్ళి అయితే ఆనందం, పిల్లలు పుడితే ఆనందం, వాళ్ళకి మంచి సీటు వస్తే ఆనందం.
ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్, ఇది కదా కావాల్సింది. కానీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆ స్మైల్ రాదు కదా సార్. అసలు ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్కడ ఉంటుంది? ప్రపంచం అంతా ద్వంద్వాలమయం, డ్యూయాలిటీ. కష్టం ఉంటే సుఖం ఉంటుంది, రాత్రి ఉంటే పగలు ఉంటుంది, ఈ లాభం ఉంటే నష్టం ఉంటుంది. రాత్రి లేకపోతే మనకి పగలు ఇంత దాన్ని ఎలా ఆస్వాదిస్తాం? రెండు ఉండాలి కదా. ఒకటే కావాలనుకోవటం అజ్ఞానం అన్నమాట. ఇప్పుడు ఎడతగిన సుఖం కూడా విసుగు. ఇంకా ఇంద్రియాల శక్తి అంతా మనం కోరుకునేవన్నీ అందుబాటులోకి వస్తే అవి అనుభవించగలిగే సామర్థ్యం మనకుందా? ఒక సినిమా చూసాము, చాలా బాగుంది, ఇంకో సినిమా చూసాం బాగుంది, ఇంకో సినిమా చూస్తే తలపోటు వస్తుంది. అలాగే ఒక స్వీట్ తిన్నాం, చాలా చాలా బాగుంది, ఇంకో రెండోది తిన్నాం బాగుంది, మూడోది తిన్నాం పర్వాలేదు, నాలుగోది తింటే వెగట్ వస్తుంది. అలాగే మంచి సంగీతం ఒక గంట విన్నాం బాగుంటుంది, 4 గంటలు విన్నాం బోర్ కొడుతుంది. ఈ ఇంద్రియాల సామర్థ్యం పరిమితం. కానీ దీనికి మించి చాలా చాలా కోరుకుంటాం. మనం కోరుకున్నవి, ఆశించినవి అందుబాటులోకి వస్తే అనుభవించగలిగే సామర్థ్యం మనిషికి లేదు. అతి సర్వత్రా వర్జయత్ అన్నారు. ఇప్పుడన్నీ అతి అయిపోయినాయి. పూర్వం టీవీలో చిత్రహార వస్తే అది ఎప్పుడు వస్తుందని వారం ఎదురు చూసి పాటల కోసం చూసి, రోజంతా పాటలు వస్తే ఎవడు చూస్తాడు? ఇప్పుడు ఎంతో సౌకర్యం వచ్చింది. 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం మన పూర్వీకులు లేని సౌకర్యాలన్నీ మనకు వచ్చినాయి. చాలా కంఫర్టబుల్ లైఫ్ గడుపుతున్నాం. కానీ మనుషులు ఎవరికి శాంతి లేదు. ఎందుకంటే మైండ్ సెట్, థాట్ ప్రాసెస్ మారకపోవటం. యోగం ద్వారా థాట్ ప్రాసెస్ మార్చుకోగలుగుతాం. జీవితం అంటే ఓర్చుకోవటం, నేర్చుకోవటం, పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవటం. 3 చెప్పాను కదా. ఓర్చుకోవటం అంటే పేషెన్స్, సహనమే సమర్థత. ఇక్కడ సహనం అంటే పేషెన్స్ కదా. ఈ పేషెన్స్ లేక పేషెంట్ అయిపోతున్నారు మనుషులు. ఇక్కడ ట్రాఫిక్లో ఒక నిమిషం ఆగలేరు వాళ్ళు. ఎంత అసహనం. ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? పేషెన్స్ లేవు మనుషులకి. ఇంకా నేర్చుకోవటం, ఎప్పటికప్పుడు మనం ఎన్నో నేర్చుకున్నాం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, అన్నీ నేర్చుకోవాలి. మళ్ళీ మార్చుకోవటం, పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవటం. ఇవాళ ఉన్న ఒపీనియన్స్ రేపు ఉండవు. ఒపీనియన్స్ ఆర్ ఫార్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్. సత్యం నుంచి అభిప్రాయాలు వేరు, అభిప్రాయం వేరు, సత్యం వేరు. ఎవరివన్నీ కరెక్ట్ ఇన్ దేర్ ఓన్ పర్సెప్షన్, కానీ అది సత్యం కాదు. సత్యం ఏంటి? భగవంతుడికి దగ్గరగా లేకపోవటం. దుఃఖం ఏంటి? స్వరూపుడైన భగవంతుడికి దూరంగా ఉండటమే దుఃఖం. ఆయన సమక్షంలో ఆయనతో గడపటం, ఆయనే నేను అనుకోవటం. ఇదేంటి? అద్వైతవాదం. ఆయనకి మనకి డిఫరెన్స్ లేదు. లోపల ఉన్న ప్రాణం భగవంతుడి రూపంలో ఉంది. ప్రతి ఒక్కరూ భగవంతుడే. చెప్పేవాడు భగవంతుడు, వినేవాడు భగవంతుడు. మొత్తం అన్ని చోట్ల భగవంతుని చూడగలిగితే, అన్ని చోట్ల మంచినే చూడగలిగితే ఆ మనసుకి ఎంత శాంతి. హంసలాగా ఎక్కడో మంచి ఉంటే దాన్ని స్వీకరిస్తాం, చెడు ఉంది వాళ్ళ కర్మకు వదిలే. అప్పుడు నీకేం ఇబ్బంది, ఏం ఘర్షణ. ఇది ఫాలో అయితే శత్రువులు అనే వాళ్ళు ఉండరు. అసలు శత్రుత్వం ఇవాళ ఏంటి? ఫ్రెండ్షిప్ డే కదా ఇవాళ. అసలు సృష్టి మొత్తంతో మైత్రీ భావంతో ఉంటే నీ ఘర్షణ ఎక్కడుంది? కష్టం ఎక్కడుంది? నష్టమే ఉంది? ఏముంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. యాక్సెప్ట్ ద పీపుల్, ప్లేసెస్, సిచ్యువేషన్స్ యాజ్ దే ఆర్. యథాతథంగా మనుషుల్ని, పరిసరాలని, పరిస్థితుల్ని అంగీకరించినప్పుడు, ఎస్ అనుకుంటూ వెళ్ళిపోయినప్పుడు నీకు ఎవరితో ఘర్షణ, ఎవరితో శత్రుత్వం? ఆ శత్రుత్వం ఎవరికి ఇబ్బంది? ఎనిమిటీ అనేది మనకే కదా ఇబ్బంది. కోపం తెచ్చుకున్నాం. కోపం ఏంటి? బీపీ, కోపం, ఈర్ష్య, ద్వేషం, పోల్చుకోవటం, ఆరోపణ తత్వం, ఇవన్నీ అహంకార లక్షణాలు. 2 కారాల మనుషుల్ని ఇబ్బంది పెట్టేవి. 1 అహంకారం, 2 మమకారం. ఎనీ లిమిటేషన్ అరౌండ్ అవర్ మైండ్ ఈజ్ కాల్డ్ ఈగోయిజం. ఒక పరిధిలో జీవించటం. డబ్బు, పదవి, చదువు, అందం, ఇవన్నీ కూడా అహంకారానికి ఆహారం. నేను ఈ నేను సర్వనాశనం అయిపోవాలి, దుంపనాశనం అయిపోతాయి. అప్పుడు అసలైన నేను బయటకు వస్తుంది. ఇది సద్గురువు కోరుకుంటాడు.
ఈ లోపల కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఇంకా భగవంతుడైనా గురువు అయినా కబీర్ చెప్తాడు, ఒక చాకలి లాంటివాడు. చాకలి ఏం చేస్తాడు, అది తెల్లగా రావటానికి వస్త్రం బండకేసి బాది ఉతికి పిండి ఆరేసి అప్పుడు వస్తుంది తెల్లగా. కష్టం మనకేమీ చెడు చేయదు. ఎవ్రీ పెయిన్ హ్యాజ్ ఇట్స్ గెయిన్. ప్రతి నొప్పికి దానికి ఉండే ప్రయోజనం దానికి ఉంటుంది. నో పెయిన్ నో గెయిన్. సార్ చూస్తున్నట్లయితే ఇప్పుడున్న యూత్ చాలా వరకు బద్దగస్తులుగానే ఉంటున్నారు. ఈ వర్డ్స్ ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సార్ మీ గురించి విన్నట్లయితే టీడీపీ పార్టీకి అనే కాదు, అన్ని పార్టీలతో ఒక మంచి రిలేషన్, మీకు మానవత అవార్డు ఇచ్చినప్పుడు మేము విన్నాము. 5 పార్టీలు ఒక చోట చూడడం అనేది నిజంగా అది ఒక కలలాగే ఉంటుంది. కానీ అది మీ ద్వారా అది సాధ్యమైందంటే అసలు ఆ స్టోరీ ఏంటి సార్? యూత్కి నువ్వు ఈ బద్ధకం వదిలించాలని చెప్పావు కదా. బద్ధకానికి మించిన దరిద్రం లేదు, చైతన్యానికి మించిన ఆస్తి లేదు. లేజినెస్ ఉండకూడదు. తర్వాత నువ్వు అడిగిన పాయింట్, మానవత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. నేను 100వ బ్లడ్ డొనేషన్ చేసిన సందర్భంగా బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. లింగంశెట్టి ఈశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ, అలాగే బీజేపీ తులసి రామచంద్ర ప్రభు గారు, కిలా రోషి గారు జనసేన పార్టీ, తెలుగుదేశానికి సంబంధించి గల్లా మాధవి గారు, ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించి మురళి అంబటి, వీళ్ళందరూ ఒకే డయాస్ మీద నా మీద ఉన్న అభిమానంతో వచ్చారు. వాళ్ళు ఏ పార్టీలైనా అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే పూర్వం చూసుకుంటే మునులు ఋషులు తపస్సు చేసే చోటన పులి మేక ఒకే ఏరులో నీరు తాగేవని చెప్తారు. దానికి నిదర్శనంగా అది అక్కడ జరిగింది. అంతేకాకుండా గుంటూరులో ఉన్న ప్రముఖులందరూ వచ్చారు. గత 20 సంవత్సరాలుగా నాకు ఉన్న మంచి రిలేషన్ సందర్భంగా దానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారు, అలాగే జిఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డి గారు ఒకే టైంలో 4500 మందితో బ్లడ్ డొనేషన్ చేసిన వ్యక్తి ఆయన. అలాగే మానవతా స్వచ్ఛంద సంస్థ 75-80 వేల మంది మెంబర్స్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దానికి వ్యవస్థాపకుడు ఎవరైతే రామచంద్రారెడ్డి గారు, ఆయన వచ్చారు. కన్నుల పండుగగా అది జరిగింది చాలా అద్భుతంగా. అంతకు మించి తర్వాత కూడా రెడ్ క్రాస్లో ఈ మధ్య ఆరోగ్య శాఖ మంత్రి ఆయన హైయెస్ట్ ఇండివిజువల్ బ్లడ్ డోనర్ అవార్డు రెడ్ క్రాస్లో ఇచ్చారు. సార్ అంటే మీరు ఒక సంస్థకే పరిమితమా లేదా అన్ని సంస్థల్లోనూ బ్లడ్ డొనేషన్ ఇస్తారు? అసలు పరిమితం అనేది లేదు. మీకు హనుమాన్ చాలీసా జరిగితే హనుమంతుడు అక్కడికి వచ్చి ఉంటారంట. ఎవరు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినా సరే అక్కడ వెళ్ళి నేను కొంచెం మోటివేషన్ చేయడం, దీనివల్ల నష్టం లేదని అందరికీ చెప్పటం. భయం ఉంటుంది కదా జనరల్గా, ఇస్తే ఏమవుతుంది, వాళ్ళని కొంచెం కన్విన్స్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఓకే సార్, బాబు గారికి మీకున్న రిలేషన్ ఏంటి సార్? బాబు గారికి నాకు ఉన్న రిలేషన్ చెప్పాలంటే ముందు తెలుగుదేశంతో మొదలు పెట్టాలి. 42 ఏళ్ల క్రితం యోగా మొదలు పెట్టక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు మేము నిడదవోలులో అక్కడ ఉండేవాళ్ళం. నేను డిగ్రీ చదువుతూ ఉండేవాడిని. ఒక 40 రూపాయలు 3 నెలలకి టర్మ్ ఫీజు కట్టాలి. అప్పుడు డబ్బులు లేని పరిస్థితి. అప్పుడు సంవత్సరానికి 120 రూపాయలు ఫీజు కట్టాలి. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఆ శిబిరంలో కూర్చుని వాటర్ స్లిప్ పట్టుకుని ఇంటింటికి తిరిగి ఇవన్నీ చేసినప్పుడు సాయంకాలానికి ఖర్చుల కోసం 20 రూపాయలు ఇచ్చేవాడు. 10 రోజులు వెళ్ళాం, 200 వచ్చినాయి. ఇది పట్టుకెళ్ళి నేను ఫీజు కట్టాను. అలాగే నేను వ్యాపారంలోకి వచ్చాను. కోట్లు సంపాదించాం, పోగొట్టాం, రకరకాలుగా మోసపోయాం. మా గుమస్తాలే అందులో ఏకమయ్యి 3 కోట్లకు ముంచేశారు. అలాంటి టైంలో నాకు గత ప్రభుత్వంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే టేక్ ఇమీడియట్ యాక్షన్ అని చెప్పి ఇక్కడ ఎస్పీకి లెటర్ రాశారు. ఆ టైంలో దాసరి రాము గారు, తులసి రామచంద్ర ప్రభు గారు నాకు సపోర్ట్గా నిలబడ్డారు. అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు ఫాదర్ పాపిరెడ్డి గారు సపోర్ట్గా నిలబడ్డారు. ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసాం. ఈ లోపుగా ఎవ్రీథింగ్ విల్ బీ కాంపెన్సేటెడ్, ఇవన్నీ పరీక్షలు అనుకున్నాం. మా పిల్లలిద్దరూ బాగా సెటిల్ అయ్యారు. మళ్ళీ అంతా నార్మల్ అయ్యింది. అయితే ఈ లోపుగా మళ్ళీ మా మామగారు క్యాన్సర్ వచ్చింది.
ఆయన్ని తీసుకుని బసవతారకం హాస్పిటల్కి వెళ్ళాం. ఇక్కడ కోడెల శివప్రసాద్ గారు అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆయనకి శాంక్షన్ అయింది. ఇంకా అది మాకు నిడదవోలులో శాసనసభ్యులుగా ఉన్నారు శేషారావు గారు. అక్కడికి బాబీ అయిన ఒక అబ్బాయి తీసుకెళ్ళాడు నన్ను. ఆయన ద్వారా ఆయనకి 80,000 చెక్ వచ్చింది. తర్వాత మా అమ్మాయి ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో సీట్ వచ్చింది. నా ఆర్థిక పరిస్థితిని అనుసరించి నేను వెళ్ళాలా లేదా అనుకున్నప్పుడు 10 లక్షల రూపాయలు విదేశీ విద్యా దీవెన చంద్రబాబు గారి ద్వారా అందింది. అది దాంతో ప్రోత్సాహంతో వెళ్ళిపోయింది. ప్రొఫైల్ ఆధారంగా లోన్ పెట్టుకుని ఆ అమ్మాయి ఇవాళ దాదాపు $3 లక్షల సంపాదిస్తుంది. ₹1,00,00,000 పెట్టి మాకు ఇల్లు కొన్నది. ఒక 3 నెలల క్రితం ఎస్ఆర్ఎం కాలేజీలో బాబు గారితో ఇంటరాక్షన్ టైంలో నేను మీకు గ్రాటిట్యూడ్ తెలియజేయడానికి వచ్చానండి. ఇలాగా మీరు మా అమ్మాయికి అప్పుడు హెల్ప్ చేయటం అలా చదువు పూర్తయింది. ఇవాళ కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నారంటే అప్పుడు ఎదురు కట్నం ఇస్తారని ఆయన చాలా 4 నిమిషాలు నాతో ఇంటరాక్ట్ అయ్యారు. అది చాలా పాపులర్ అయింది. ఆయనతో నేను ఇంటరాక్షన్ అయింది. ఆ తర్వాత నేను మీతో మాట్లాడతానని చెప్పారు. ఆ సందర్భంలోనే నేను స్కూల్ స్థాయిలో యోగా ప్రవేశపెట్టినట్టయితే పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది, మెమరీ పవర్ పెరుగుద్ది, హిడెన్ టాలెంట్స్ బయటకు వస్తాయి, వాళ్ళు ఫ్యూచర్ లీడర్స్గా తయారవుతారని వారికి ఒక సూచన చేయడం జరిగింది. చేద్దాం, తప్పకుండా నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, పెద్ద ఎత్తున చేద్దాం అన్నారు. మరి మొన్న యోగా అందరినీ చాలా అద్భుతంగా చేశారు. ఇది మోదీ గారు మన యోగాని, ధ్యానాన్ని ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి 170 దేశాల ఆమోదం పొంది దానికి వాళ్ళు చంద్రబాబు గారు, మోదీ గారు ఇద్దరు కూడా స్వయంగా చేస్తున్నారు. దాని ప్రయోజనం తెలుసు కాబట్టి ఒకేసారి 2 కోట్ల మందితోటి ఇక్కడ చేయించారు. దీన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు కుబుద్ధితోటి. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను మొన్న ఇంకొక ఇంటర్వ్యూలో, గాడిదకి ఏం తెలుసు గంధం వాసన. ఇంకొకటి చెప్పాలంటే పందికి ఏం తెలుసు పన్నీరు సుగంధం. బురదలో బురద చల్లటం తప్ప కోట్లు ఖర్చు అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఇవాళ హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో ఆస్తులు అమ్ముకుని వైద్యం చేయించవలసి వస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా మన సనాతన ధర్మం అయిన ఈ యోగా, ధ్యానం వీటిని జీవితంలో భాగం చేసుకున్నట్టయితే అసలు ఎవరికి అనారోగ్యం అనేది ఉండదు కదా. నాకు 61 సంవత్సరం, ఇప్పుడు యోగా బీపీ లేదు, షుగర్ లేదు, ఏమి అనారోగ్యం లేదు. ఇప్పుడు చూసినట్లయితే 20+ షుగర్ అటాక్డ్, బీపీ అటాక్డ్. 20+ కాదు, చిన్నపిల్లల్లో వస్తుంది. ఏదైతే ఇప్పుడు రిచ్ ఫుడ్ దొరుకుతుంది, ఒబేసిటీ ఎక్కువైపోయింది. మన ఇండియన్స్ అందరికి కూడా సెంట్రల్ ఒబేసిటీ, ఇది బాణపొట్ట, అది గట్ హెల్త్ అంటున్నారు, ఇది సెకండ్ మైండ్ అంటున్నారు. ఇది సరిగ్గా ఉండాలి. ఫ్లాట్గా ఉంటాయి ఫారినర్స్ అందరికీ, ఏదో చేస్తారు వాళ్ళు, మనం ఏం చేయం కదా. ఎంతసేపు సంపాదన కోసం తాపత్రయపడతాం, 100 కోట్లు సంపాదించుకోవడం, 101 కోటి గురించి తాపత్రయపడటం. ఆరోగ్యం లేకపోతే ఏ భాగ్యమైనా ఎందుకు? అయితే ఆ పార్టీ మీద ఉన్న అభిమానంతో ముందు ఎలక్షన్లో మా పిల్లలిద్దరూ యుఎస్ నుంచి, చాలా దేశాల నుంచి, చాలా చోట్ల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి బాబు గారికి ఓటేయటానికి వచ్చారు. కూటమి గెలవాలని వచ్చారు. మరి వాళ్ళ ముగ్గురు త్రిమూర్తులు ఇవాళ రాష్ట్రానికి మళ్ళీ ఒక ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, అభివృద్ధి వైపు నడుస్తూ ఉన్నది. మరి దాన్ని మనం సమర్థించాలి కదా. సొసైటీ గురించి ఆలోచించేవాడుగా, ఇఫ్ యూ సర్వ్ ద వరల్డ్ ద వరల్డ్ విల్ సర్వ్ యూ, ఇఫ్ యూ లీవ్ ద వరల్డ్ ద వరల్డ్ విల్. మొదటి నుంచి నమ్మిన సూత్రం అది. మంచి చేసే ప్రభుత్వాలని మనం సపోర్ట్ చేయాలి కదా. అందుకే గత ఎలక్షన్లో గల్లామాధవి గారి మా ఆఫీస్ దగ్గర మీటింగ్లో 600 మంది వచ్చిన ఆ మీటింగ్లో నేను ఓటేయటానికి వచ్చిన మా పిల్లలు అమెరికా తిరిగి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్తున్నా. బాబు గారి సీఎంగా
ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే తిరిగి వస్తా, లేకపోతే అక్కడే ఉండిపోతా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను. సూపర్ సార్. ఈ మాట ఆయనకి చెప్తే అసలు ఎంత ఆనందపడ్డారంటే, మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మేము మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాం, లోటు బడ్జెట్లో ఉన్న గవర్నమెంట్ నడపగలుగుతున్నాం అని చెప్పి ఆయన చెప్పారు. ఇవాళ 75 సంవత్సరాల వయసులో నిర్విరామంగా నిరంతరాయంగా పనిచేస్తూ ఆ బోనస్ లైఫ్ వెంకటేశ్వర స్వామి ఏది ఇచ్చారో పునర్జన్మ, దాన్ని రాష్ట్రానికి అంకితం చేశారు. అలాగే ఆయన వైఫ్ ఉంది కదా భువనేశ్వరి మహాతల్లి, మాకు ఈ బ్లడ్ డొనేషన్ అలవాటు ఉంది కదా, తలసేమియా పేషెంట్ల కోసం ఆమె విజయవాడలో ఒక ప్రోగ్రాం పెట్టారు, మొన్న వైజాగ్లో ఒక ప్రోగ్రాం పెట్టారు. సొసైటీకి ఆమె చేయగలిగింది ఆమె చేస్తున్నారు. ఆయన ఎప్పుడు నిర్బంధించినప్పుడు ఎప్పుడు బయటకు రాని వ్యక్తి నిజం గెలవాలి అంటూ ఒక యుద్ధమే చేశారు. ఎలాంటి యుద్ధం అంటే, నరకాసురుని వధ చేయటానికి కృష్ణుడు సత్యభామ సపోర్ట్ తీసుకున్నారు. అలాగా ఈ భువనేశ్వరి అమ్మ ఆయనకి సహకరించింది. అలాగే యముడితో పోరాడి ఆ భర్త ప్రాణాలను దక్కించుకుని మరి రాష్ట్రానికి పునరంకితం చేశారు అభివృద్ధికి. ఆ మహాతల్లిని చూడాలని నేను అక్కడ వైజాగ్ ప్రోగ్రాం కోసం వెళ్ళాను. అది అప్పుడు యుద్ధం వల్ల ఆగింది. రెండోసారి వెళ్ళాలనుకున్నాను, వీలు కాలేదు. అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు హైదరాబాద్లో నన్ను పిలిచి హైయెస్ట్ బ్లడ్ డోనర్గా అవార్డు ఇచ్చారు. అక్కడ మహానాడులో నన్ను చూసిన రాజేంద్ర గారు, ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్కి చైర్మన్, దానిలో గుర్తింపు గౌరవం పొందుతున్నాము. అలాంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ కూటమి కొనసాగి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళు తెలివైన వాళ్ళగా గుర్తింపు పడాలి, వాళ్ళు మంచి అన్ని రకాలుగా అభివృద్ధి అవ్వాలని 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు గారు తపన పడుతున్నారు. ఆయనకి మనం భక్తిగా సపోర్ట్గా నిలబడటంలో తప్పేం లేదు కదా. ఎన్నో రకాలుగా ప్రయోజనం పొందాం, మరి కృతజ్ఞత చూపించాలి కదా. నేను నిజంగా సార్, మీలాగా అభిమానంతో పార్టీలో పనిచేసే వాళ్ళు నిజంగా ఏ పార్టీలో ఉండరు. నాకు తెలిసినంత వరకు టీడీపీలోనే ఇలా అభిమానంతో, గ్రాటిట్యూడ్తో, అంటే మీరే కాదు, నేను విన్నట్లయితే నేను ఆయన ద్వారా చాలా లబ్ధి పొందాను. సో నేను రిటర్న్ గ్రాటిట్యూడ్ చూపించడానికి ఈ పార్టీలో వర్క్ చేస్తున్నానన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సార్ చెప్పండి, బాబు గారు పాలన మొదలుపెట్టిన తర్వాత సో పబ్లిక్లో హాఫ్ ఆఫ్ ది పర్సన్స్ పాజిటివ్ వైపుతో ఉంటే హాఫ్ ఆఫ్ ది పర్సన్స్ నెగిటివ్ వైపుతో ఉన్నారు. దీనికి రీజన్ ఏంటంటారు? అంటే బాబు గారు సూపర్ 6 అన్నారు, మరి సూపర్ 6 ఇంకా పూర్తిగా మాకు రాలేదు. అవన్నీ నెమ్మదిగా చేస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడ చాలా అగాధం లాంటి లోతు ఉంది. ఆ లోతుని కవర్ చేసుకుంటూ సమర్థుడు కాబట్టి ఆయన ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఇదంతా నడిపిస్తూ ఉన్నారు. లేకపోతే బీహార్ని మించిన రాష్ట్రం అయిపోయేది మనది. చాలా ఇబ్బంది పడి మనం చూస్తున్నాం ఈ మధ్య ఎన్ని స్కాములు బయటకు వస్తున్నాయి. ఒకటేనా ఈ లిక్కర్ స్కామ్గా, ఇసుక స్కామా, లేకపోతే బూడిద స్కామా, ఇంకా ఎన్ని రకాలు మనం చూస్తున్నాము. మరి 70% కూటమి వైపు ఉన్నారు, ఒక 30% అటుంటారు. వాళ్ళు కూడా మారుతారు. ఎందుకంటే అంటే క్వశ్చనింగ్ ఎక్కువైపోయింది. బాబు గారు వచ్చారు, సో ఏం చేశారు? క్వశ్చనింగ్ అంటే ఇది వరకు మాట్లాడిన వాళ్ళని లోపల వేసేవాళ్ళు, కక్ష తీర్చుకుని, రివెంజ్ తీర్చుకుని వాళ్ళు మాట్లాడకుండా చేశారు. లాగా ఎలక్షన్ వచ్చేదాకా ఓపిక పట్టారు, మొత్తం 11 సీట్లకు పరిమితం చేశారు. అది ఇంకా మార్చుకోకపోతే ఇంకా వాళ్ళు ఈ పార్టీ లేకుండా అయిపోతుంది. సార్ చూస్తున్నట్లయితే ఇప్పుడు రిటర్న్ వైసీపీకి సంబంధించి చాలామంది కస్టడీలోకి వెళ్తూ ఉన్నారు. అంటే ఏంటిది, రివెంజా లేకపోతే? రివెంజ్ అని కాదు, వాళ్ళు చేసిన పాపాల తగిన ప్రాయశ్చిత్తం ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు ఎన్నో ఘోరాలు చేసే, ఎన్నో ప్రాణాలు తీశారు. మరి ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నవాళ్ళు ఇప్పుడంతా ఒక రకంగా ఆనందిస్తున్నారు వాళ్ళు జరుగుతుంటే.
శిక్ష పడాల్సిందే కదా ఎవరికైనా సరే. ప్రకృతికి అనుగుణంగా మనం నడిచినప్పుడు ఆ ప్రకృతి కాపాడుకుంటుంది. ఇక్కడ ఒక ఏదైనా విపత్తు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి నేనున్నాను పెద్దన్నలాగా, నేను ఆ, కుటుంబానికి పెద్ద అండలాగా ఆయన వెళ్ళిపోతున్నాడు. మరి ఎంతమంది సెక్యూరిటీ కావాలి ఈ పరదాల ముఖ్యమంత్రికి, పబ్జీ ముఖ్యమంత్రికి? మరి పైన ఫ్లైట్లో వెళ్తా కింద చెట్లు నరికేయటం ఏంటి? ఇది పర్యావరణానికి హాని, ప్రకృతికి విరుద్ధంగా నడవటం, దానికి తగిన పనిష్మెంట్ అనిపిస్తున్నారు. ఇది ఎవరో చేసేది కాదు, అది ప్రకృతి చేసేది. ఇంకొకటి ఆయన్ని విమర్శిస్తున్నారు లోకేష్ గారిని, రెడ్ బుక్ రాజ్యాంగం అని. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నప్పటికీ ఇంకా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ పాదయాత్ర ద్వారా చదువుకున్నది చాలా ఎక్కువ. కష్టాలు నష్టాలు తెలుసుకున్నారు. మంచి ఆయన కూడా మంచి నాయకుడిగా తయారవుతున్నారు. ఎక్కడ రెడ్ కార్పెట్ రాజ్యాంగం అంటాను నేను, ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. మంగళగిరిని మరో దుబాయ్ లాగా గోల్డ్ హబ్ లాగా తయారు చేయటానికి ఆయన ప్రణాళికలు వేస్తున్న ఆ రెడ్ కార్పెట్ రాజ్యాంగం. విద్యలో వినూత్నమైన సంస్కరణలు ప్రవేశపెట్టి భావి భారత పౌరుల భవిష్యత్తుకి మంచి రెడ్ కార్పెట్ రాజ్యాంగం. అలా స్వర్ణకారులు ఉన్నారు అక్కడ, చేనేతలు ఉన్నారు, వాళ్ళకు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి దానికి వాళ్ళు ఉన్న ఇబ్బందుల నుంచి బయటేసి అంతా ఎంత కష్టపడుతున్నారు. మనం విమర్శలు చేయటం ఇదంతా కరెక్ట్ కాదు కదా. ఆయన దావోస్ వెళ్ళారు, ఈ మధ్య సింగపూర్ వెళ్ళారు. వాళ్ళ నమ్మకాన్ని మళ్ళీ రీగెయిన్ చేసుకుని ఈ పెట్టుబడులకి ఆంధ్ర మాది స్వర్గధామం, వాళ్ళు మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడ తీసుకొస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు, 20,000 పరిశ్రమలు, ఇవన్నీ రావాలని కదా వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్ అంతాను. దానికి మనం సహకరించకపోయినా అభినందించాలి కదా. వ్యతిరేకించడం, విమర్శించడం అంటే కరెక్ట్ కాదు కదా. అవును సార్. సార్ చూస్తున్నట్లయితే బాబు గారి పాలన ఇలాగే కొనసాగుతుందంటారా, లేదా వ్యాఖ్యలు అనేవి ఎక్కువైపోతున్నాయి, నెక్స్ట్ మాది వస్తుంది, వచ్చినప్పుడు వీల్ టేక్ రివెంజ్ అన్న రీతిలో రిటర్న్ వ్యాఖ్యలు వస్తున్నాయి, అవి జరుగుతాయి అంటారా? అవన్నీ కూడా పగటి కళ్ళు. వాళ్ళు కేడర్ని కాపాడుకోవటానికి మేకపోతు గాంభీర్యం తప్ప అందులో వాస్తవం ఏమీ లేదు. ఒక కేసు తర్వాత ఒక కేసు, ఇవన్నీ వీళ్ళు అసలు వాళ్ళ లైఫ్ సరిపోదు లోపలికి వెళ్తే బయటకు రావటానికి. ఏంటి రివెంజ్ తీర్చుకునేది? వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏమి లేదు. అవంతా కూడా ఉత్తి మామూలుగా ఏం చెప్తారు కదా, అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేసే వ్యాఖ్యలు. సెల్ఫ్ సాటిస్ఫాక్షను. తర్వాత ఈ మాయాబజార్లో ఉంటాడే లక్ష్మణ కుమారుడు, అలాంటి ఉత్తర ప్రగల్భాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు తప్ప అందులో వాస్తవం ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో టైం స్పెండ్ చేస్తుంటే నిజంగా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేస్తున్నాం. మీ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న యూత్కి చాలా వరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు ఇప్పుడున్న జనరేషన్ యూత్కి ఇవ్వాలనుకుంటున్న నోటీస్ ఏంటి? కష్టే ఫలి. ఇక్కడ మనకి మొదటి అడ్డదారులు ఏమీ లేవు సక్సెస్కి. కృషితో నాస్తి దుర్భిక్షం మన పెద్దలు చేసిపోయారు. కష్టపడాలి. ఇదివరకు హార్డ్ వర్క్ చేశారు, ఇప్పుడు దాంతోపాటు స్మార్ట్ వర్క్, ఒక క్యారెక్టర్, అది మనల్ని భవిష్యత్తుని డిజైన్ చేసేది. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫ్యూచర్. మనం మన జీవితాన్ని బాగు చేసుకుంటామా, పాడు చేసుకుంటామా? ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఓన్ ఫ్యూచర్. వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళే కదా సారథులు. మనం చక్కగా డిజైన్ చేసుకోవడానికి ఏం చేయాలి? మంచి లీడర్స్గా తయారవ్వాలి. ఇక్కడ చాలా ఉంది. మహానుభావుల నుంచి మీ గురువు గారి పేరు ఒక్కసారి మాకు ఇక్కడ మొదట్లో నాకు భిక్షమయ్య గురూజీ
యోగాలో వనమాలు నేర్పించింది. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురుజీ దగ్గరికి వెళ్ళాను, జగ్గి వాసుదేవ్ దగ్గరికి వెళ్ళాను. చివరిగా అత్యుత్తమైనది అల్టిమేట్ క్రియాయోగం, తొందరగా గమ్యానికి చేర్చేది. దీనికి మించింది ఏమీ లేదని క్రియాయోగంలో దానిలో సాధనలో ఉన్నాను. ఇంకా మిగతా హఠయోగం అవి కూడా చేస్తూ ఉన్నాను. రోజు మార్నింగ్ క్లాసులు తీసుకుంటాము. ఎవ్రీ సండే మాకు సత్సంగం జరుగుతూ ఉంటుంది. అక్కడ గుడ్ పీపుల్ అందరూ గ్యాదర్ అవుతారు. అన్ని వ్యూస్ చక్కగా మనం పంచుకోవటం, అందరితో ఒక మంచి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా. ఇక్కడ మనం దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆశ్రమానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రశాంతత కోసం. దేవాలయంలో ఉండే ప్రశాంతతని ఇంట్లోనే పొందగలుగుతాం. ఆశ్రమంలో ఉండే ఏదైనా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇంట్లోనే పొందగలుగుతాం. గృహమే స్వర్గసీమ, గృహమే యోగం. ఇది ఒక ఫ్యామిలీ మ్యాన్గా లాహిరి మహాశైలు మాకు అందించిన ఆదర్శం. ఆయన ఆదర్శాన్ని సాధ్యమైనంతగా మేము ప్రచారం చేయాలనేది, ఇంకా రెస్ట్ లైఫ్లో చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి కథ. రేపు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ గీతిక.